రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మేమంతా చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టే భాగ్యాన్ని అనుగ్రహించినారు. అయ్యా, ఈ ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు. దేవా, ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను దూరపరిచినారు. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి ఇబ్బందికర పరిస్థితి నుండి మమ్మను రక్షించినారు. అయ్యా, మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, సాతాను నుండి మమ్మను రక్షించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మేము ఏ విషయంలో పడిపోయామో, ఎక్కడైతే మీకు దుఃఖాన్ని కలిగించామో, ఏ విషయంలో మీకు విరోధంగా ప్రవర్తించినామో దయతో మమ్మను క్షమించండి. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి, పవిత్రపరచండి. అయ్యా, ఈ దినమున మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడో మీరు తండ్రి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన నామం కలిగిన దేవుడవు. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడవై ఉన్న గొప్ప దేవుడవు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న మా తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పురుగు వంటి మానవులను, మింతలో కనపడి అంతలో మాయమైపోయే మా బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమేపాటి వారము తండ్రి? పాపులం ప్రవ్వా, దోషులం తండ్రి, అపవిత్రులము, ఎన్నిక లేని వారము. అయ్యా, మా పాపాన్ని బట్టి నిత్య నాశనానికి బలి కావలసిన మమ్ములను మీరు దృష్టించినారు, రక్షించినారు. మా పాపాల నిమిత్తం మీ పరిశుద్ధమైన రక్తాన్ని దారలు దారలుగా కార్చి ఉచితంగా మమ్ములను నీతిమంతులుగా చేశారు, పవిత్రపరచినారు. మీ కనుపాప వలె కాచి కాపాడుతున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మిమ్మును ప్రేమించు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను, వారి పిల్లలను, ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను, రకరకాల చేతి పనులను మీరు ఆశీర్వదించండి, హెచ్చించండి దేవా. గొప్ప ఫలములను అనుగ్రహించండి. అయ్యా, పరలోకపు జ్ఞానం కలిగి, కష్టపడి పనిచేసే హృదయం కలిగి అభివృద్ధిని సాధించుటకు మీరే బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదనన్న మాటను బట్టి మీకు వందనాలు దేవా. అయ్యా, చిన్న బిడ్డలు మిమ్మును ప్రేమిస్తున్నారు, బీదవారు ప్రేమిస్తున్నారు, దరిద్రులు, విధవరాండ్లు, అనాథలు, దీనులు, పెద్దవారు, వృద్ధులు, ఇలా ప్రతి ఒక్కరూ మిమ్మును ప్రేమిస్తుండగా వారి ఎడల మీరే అద్భుతాలను చెయ్యండి. వారిని ఆస్తికర్తలుగా మార్చండి. బిడ్డల అక్కరలు, కొరతలు, అవసరతలన్నిటినీ మీ మహిమైశ్వర్యంలో తీర్చమని వేడుకుంటున్నాము దేవా. అయ్యా, నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడు మీరు. పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తు దేవుడు మీరు మాత్రమే. దయచేసి తండ్రి లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, విధవరాండ్రను ఆదరించండి. అయ్యా, ఇలా బిడ్డలందరినీ కూడా మీరే హక్కున చేర్చుకొని పోషించి కాపాడి భద్రపరిచి గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థికంగా బిడ్డలను మీరు దీవించండి దేవా. అప్పుల నుండి విడిపించండి దేవా. మనుషుల సహాయం వ్యర్థం తండ్రి, కేవలం మీ సహాయాన్నే కోరుకుంటున్నాము తండ్రి. మీకే మొరపెడుతున్నాము దేవా. మీ దూతల ద్వారా గొప్ప
సహాయాన్ని ప్రతి ఒక్కరికి పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకం నుండి మాపై ఆశీర్వాదములను కుమ్మరించమని వేడుకుంటున్నాము దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ఉద్యోగాలు రాలేదని బాధపడుచున్నారో, ఎందరైతే పరీక్ష బాగా రాయలేదని, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని కృంగిపోతున్నారో, ఎందరైతే ప్రియులు వివాహాలు జరగలేదని నిరుత్సాహంలో ఉంటున్నారో, ఎందరికైతే సంతానం అందలేదని వేదన చెందుతున్నారో, ఎందరైతే వారికి ఎదురయ్యే సమస్యలను, శ్రమలను, శోధనలను బట్టి కన్నీరు కారుస్తున్నారో, ఎందరైతే తమకెదురవుతున్న నిందలను, అవమానాలను భరించలేక దుఃఖిస్తున్నారో, ఎందరికైతే సొంత గృహాలు లేక అద్దెంట్లో ఉంటూ యజమానులతో సూటిపోటి మాటలను ఎదుర్కొంటున్నారో, ఎందరైతే ఆత్మీయంగా బలహీనపడి అవిశ్వాసులు, అపనమ్మకస్తులుగా, అవిధేయులుగా జీవిస్తున్నారో, ఎందరైతే సేవా పరిచర్యలో బాగా వృద్ధి చెందలేక కలవరంలో ఉంటున్నారో, ఇలా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరి కుటుంబాలలో మేలులు, ఆశీర్వాదములు, ఫలములు, శుభకార్యములు జరగట్లేదని బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు కనికరించండి. ఎందరైతే ప్రియులు వారి కోరికలు, వారి ఆశలు, వారి హృదయ వాంఛలు నెరవేరడం లేదని ఆశలు కోల్పోయిన స్థితిలో జీవిస్తున్నారో దేవా, ఇలా చెబుతూ పోతే ఎంతో మంది బిడ్డలు ఎన్నో శ్రమలు, శోధనలు, సమస్యల మధ్య జీవిస్తున్నారు దేవా. ఎన్నో అక్కరలు, అవసరతలు కలిగి బాధపడుచున్నారు తండ్రి. అయ్యా, ఏమీ సాధించలేక, ఎలాంటి సహాయం చేస్తే దిక్కులేక, ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాక సృష్టికర్త అయిన మీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. అయ్యా, ఈ సమయాన మీ సహాయాన్ని కోరుకుంటున్నాము దేవా. ఈ సమయాన బిడ్డల విషయమై మీరు కృప చూపించండి దేవా. వారి ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. దేవా, బిడ్డల విషయమై న్యాయం తీర్చండి దేవా. అయ్యా, నిన్ను నమ్మిన బిడ్డలను నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు ప్రవ్వా, విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. జాలి చూపే దేవుడవు, దయ చూపే తండ్రివి, కనికరించేవే దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈనాడు శాపగ్రస్తమైన మా జీవితాలలో మీ మెండైన ఆశీర్వాదములను నింపండి తండ్రి. అపవాది శక్తులపైన మాకు విజయమును అనుగ్రహించండి. సాతాను అంధకార క్రియలను లయపరచండి దేవా. మా కుటుంబాలలో, మా జీవితాలలో, మా బ్రతుకులలో ఉన్న అపవిత్రాత్మలను యేసు నామములో గద్దించి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ యొక్క నూతన సంవత్సరం కొరకు మమ్మను సిద్ధపరచండి. నూతనమైన మేలులతో మమ్మను నింపండి. నూతనమైన కార్యములను మా ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరినీ కూడా సజీవులనుగా కాచి కాపాడండి. రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడయ్యుండండి దేవా. చక్కటి కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ప్రయాణిస్తుండగా వారి ప్రయాణాలలో తోడయ్యుండండి. వారు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని, వెనుక ముందు వస్తున్న వాహనాలను కూడా మీరే స్వాధీనంలో ఉంచుకోమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కనపడని చీకటి శక్తులు, సాతానందకార క్రియలు ఏర్పరచండి. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి. మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రియులు వారి పనుల నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో క్షేమంగా వారి వారి గమ్యానికి చేరుకునే కృపను అనుగ్రహించండి. బిడ్డల రాకపోకలో మీ క్షేమాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ విషయం గురించి మీకు ప్రార్థించలేకపోయామో దయతో మమ్మను క్షమించి ప్రతి విషయంలో మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించి మీరే వారి ఎడల గొప్ప కార్యములను జరిగించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక.
మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.